50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు మావోయిస్ట్ సిద్ధాంతాలు కావచ్చు. చైనా మావోయిస్ట్ సిద్ధాంతం, ఇక్కడ నక్సల్స్ ఆచరించిన సిద్ధాంతం ఫెయిల్ అయినాయి. అక్కడ చైనాలో ఫెయిల్ అయినాయి. అంతటా ప్రజాస్వామ్యం వచ్చింది. మీరు చెప్పిన ఫాసిజాలు ఇప్పుడు అట్లాంటి ఏం లేవు. అంతా వాణిజ్యము, అంతా డబ్బు, అంత కమర్షియల్, ఎంత వ్యవస్థ తయారైంది. ఇంకా మీరు అదే భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో మీకున్న గట్ ఫీలింగ్ ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఫేడ్ అయిపోయిన బూజు పట్టిన, ఒక రకంగా చెప్పాలంటే భావజాలం కింద ఇప్పుడున్న సమాజానికి ఒక థ్రెట్ కాబట్టి అది అయిపోయింది అని అనుకుంటున్నాం మేము. ఇంకా మీకున్న ఫీలింగ్ ఏంటి అసలు దాని మీద? రైట్. మార్క్సిజం అనేది ఒక సైన్స్. ఓకే. ఆ సైన్స్ అనేది సమాజము గతిశీలంగా ఉన్నంత కాలం, ఓకే, సమాజములో దోపిడీ, దౌర్జన్యం, పీడన, పేదరికం ఉన్నంత కాలం ఆ సైన్స్ ఎప్పటికీ ఉంటుంది. అచ్చా. ఆర్కిమిడిస్ చెప్పిన సూత్రం ఎప్పటికీ ఉంటుంది, సజీవం. న్యూటన్ గమన సూత్రాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ప్రతి సైన్స్ చెప్పిన సిద్ధాంతవేత్త, సైంటిస్ట్ చెప్పిన థియరీలు ఏ విధంగా అయితే సార్వకాలికం, సార్వజనీనంగా ఉంటాయో మార్క్స్ చెప్పిన సిద్ధాంతం కూడా సార్వజనీనమైంది, సార్వకాలికం. అయితే దీనిలో నాకు చిన్న డౌట్ అన్న, మార్క్స్ చెప్పిన దానిలో హింస ద్వారా సాధిద్దాం అనేది ఏమన్నా ఉందా? అయితే మార్క్స్ ఏమన్నాడంటే ఈ వ్యవస్థ, రాజ్యం చాలా బలమైంది, రాజ్యానికి ఒక యంత్రాంగం ఉంటుంది, రాజ్యంత్రాంగం ఉంటుంది, దానికి సైన్యం ఉంటుంది. కనుక కార్మికులు అధికారంలోకి రావాలనుకున్నప్పుడల్లా రాజ్యము తన సైన్యాన్ని ఉపయోగించి అణిచివేస్తుంది విప్లవకారులని, కమ్యూనిస్టు పార్టీని. కనుక ఏం చేయాలి, కమ్యూనిస్టు పార్టీ కూడా తనకంటూ ఒక సైన్యాన్ని కలిగి ఉండాలి. ఒక సైన్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సైన్యంతో కమ్యూనిస్టు పార్టీ తలపడాలి. మనము ఫోర్సుగా బలవంతంగా అధికారాన్ని గుంజుకుంటేనే వస్తుంది తప్ప శాంతియుతంగా అధికారం మన చేతుల్లోకి రాదు అని చెప్పాడు ఆయన. బలవంతంగా అన్నాడు, ఫోర్స్ ఉపయోగించాలి అన్నాడు. ఈ ఫోర్స్ తుపాకీ పట్టాలన్నా, ఈ ఫోర్స్ ఏ రకం చేయాలి ఏమిటి అనేటటువంటిది ఆయన అందులో లేదు, చెప్పలేదు. తర్వాత లెనిన్, తర్వాత మావో దాన్ని ఆయా దేశాలకు అనుగుణంగా అప్లై చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. కనుక మార్క్స్ అక్కడి వరకే, వర్గ పోరాటం నడవాలి, అది తప్పనిసరిగా నడుస్తుంది. ఈ వర్గ పోరాటంలో ఒకరి మీద ఒకరు విజయం సాధిస్తూ ఉంటారు. ఎప్పుడు కార్మికులు పోరాడుతుంటారు, అటు పెట్టుబడిదారులు అణచివేస్తూ ఉంటారు. ఒకసారి కార్మికులు ఓడిపోతారు, ఒకసారి పెట్టుబడిదారులు ఓడిపోతారు, మళ్ళీ వాడు విజయం సాధిస్తారు, మళ్ళీ వీడు విజయం సాధిస్తారు. ఇది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇట్లా ఈ నడుస్తూ మెజారిటీ అయిన కార్మికులందరూ ఏకమైనప్పుడు వీళ్ళలో ఐకమత్యం ఉండదు. వీళ్ళు ఏకమైనప్పుడు ఖచ్చితంగా రాజ్యం మీ చేతిలోకి వస్తుంది. అందుకే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలిపించాడు ఆయన. సో అంతవరకు ఆయన థియరీ. ఇక ఆ థియరీని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు లెనిన్ మార్క్స్ థియరీని చదువుకున్నాక రష్యాలో మరి జార్ చక్రవర్తి అనేటటువంటి వాడిని ఎదుర్కోవాలి కదా. వాడి దగ్గర సైన్యం ఉంది, తుపాకులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, వాడిని ఎదుర్కోవాలంటే ఇంకో సైన్యం అవసరం. కనుక కార్మికులు సైనికులుగా మారాలి, రైతులు సైనికులుగా మారాలి, ఈ సైనికులు చైతన్యవంతం కావాలి, ఈ సైనికులు చదువుకోవాలి. ఆయన సైన్యం ఏర్పడటానికి ఎంత విలువ ఇచ్చాడో అధ్యయనానికి కూడా అంతే విలువ వచ్చాడు. ఒక సంఘటన చెప్తా మీకు. ఒక పెద్ద రష్యా విప్లవం సక్సెస్ కావడానికి దగ్గరికి వచ్చింది. అక్టోబర్ విప్లవం అంటే 1917 అక్టోబర్ నాటికి ఫిబ్రవరిలో జరిగిన సంఘటన. ఇంకా అక్టోబర్ వరకు వెళ్ళలే. ఫిబ్రవరిలో ఒక యువజనులు ఒక పెద్ద సభ పెట్టారు. ఆ సభకి లెనిన్ వస్తాడు, ప్రసంగించాలి. లెనిన్ చాలా క్రౌడ్గా ఉంది, అసలు ఆయన రావడానికి కూడా చోటు లేనంత. సరే తీసుకొచ్చారు, స్టేజ్ మీదకి ఎక్కారు. ఎక్కిన తర్వాత చప్పట్లు మొదలయ్యాయి. ఈ చప్పట్లు ఇక అంత వాళ్ళ అభిమాన పాత్రుడైన దేశ నాయకుడు వచ్చాడు కనుక పైగా యూత్ అంతా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఒక నిమిషం అయింది. నిమిషం అయిన తర్వాత ఆయన ఇట్లా ఒక్కసారి ఇట్లా తేరిపార చూసి వాచ్ని ఇట్లా చూసుకున్నాడట. చూసుకునేసరికి వెంటనే చప్పట్లు ఆగిపోయింది. అంటే దాని అర్థం సిగ్నల్ ఏమిటి, సమయం చాలా ముఖ్యమైంది, మీరు చప్పట్లు ఆపండి, నా ఉపన్యాసం మొదలు పెడతాను. ఆయన ఉపన్యాసం ఎట్లా మొదలు పెడతాడు, ఏం చెప్తాడని వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఆసక్తితో. ఎవరు, యువజనులు అంతా ఏమనుకుంటారు వీళ్ళు మనసులో అంటే, ఇక ఇప్పుడు విప్లవం మొదలైంది, అక్కడ కార్మిక వాడల్లో తుపాకులు బట్టి పోరాటం చేస్తున్నారు, రైతులు వ్యవసాయ పొలాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకులు బట్టి పోరాటం చేస్తున్నారు, మనలందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తుపాకులు చేత పట్టి యుద్ధం చేయమని పిలిపిస్తాడని వీళ్ళందరూ అనుకుంటున్నారు. మెల్లగా మొదలు పెట్టాడు, మీరందరూ రేపటి నుంచి పుస్తకాలు చేతబట్టండి అన్నాడట.
ఆ. ఒక్కసారి ఆశ్చర్యానికి గురవుతారు. ఆ. మీరందరూ పుస్తకాలు చేతపట్టండి అని. ఎందుకు అంటే మనం విప్లవం విజయం సాధించబోతున్నాం. మనదే విజయం. అతి కొద్ది రోజుల్లోనే అధికారం మన చేతుల్లోకి వస్తుంది. మరి అధికారం చేతుల్లోకి వచ్చినాక ఈ వ్యవస్థని నడపవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. కనుక ఒక నట్టు ఎట్లా తయారు చేయాలి, వ్యవసాయం ఎట్లా వ్యవసాయం కొత్త పద్ధతిలో వ్యవసాయం ఎట్లా చేయాలి, ఏ విత్తనాలు వేయాలి, ఏ పంటలు పండించాలి, తర్వాత ఈ దేశానికి తగినటువంటి ఆయుధాలు ఎట్లా తయారు చేయాలి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎట్లా ఉండాలి, టెక్నాలజీ, వీటన్నిటి మీద మీరు ఈరోజు మొదలు పెడితే మీ అధ్యయనాన్ని ఆనాటికి మీ యువతరం అంతా మీ ఆలోచనలు పదునెక్కి ఒక క్రమ పద్ధతిలో ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పి ఉపన్యాసాన్ని ముగించాడు. సో అట్లా లెనిన్ ఒకవైపు పోరాటం, ఒకవైపు అధ్యయనం అన్ని ఏకకాలంలో జరగాలి. అట్లా జరిపించాడు. రష్యాలో విప్లవం తీసుకొచ్చి సామ్యవాద సమాజాన్ని స్థాపించాడు. సరే, అతి కొద్ది కాలంలోనే చనిపోయాడు ఆయన. తర్వాత స్టాలిన్ దాన్ని కంటిన్యూ చేశాడు. 1990 వరకు, అంటే 10 ఏళ్ళలో విప్లవం వస్తే 90 వరకు, అంటే 70 ఏళ్ళు ఆ దేశంలో విప్లవం ఉండింది, సామ్యవాదం ఉండింది. ప్రపంచం అంతా పెట్టుబడిదారి విధానం ఉండి ఒక్క చోటనే సామ్యవాదం ఉంటే బతకడం చాలా కష్టం. చాలా కష్టం కదా. అన్ని ఇట్లా వచ్చేస్తుంటారు కదా. మనం ఒక్కరం ప్రశాంతంగా ఉందాం, తప్పులు చేయకుండా ఉందాం అని ఆఫీస్లో మనం ఒక్కరే కూర్చున్నాం అనుకో, లంచాలు తీసుకోవాలి, నీ చుట్టూ ఉన్నోడు మనల్ని రోజు ఇట్లా నెట్టేస్తుంటారు. కనుక అది అట్లాంటి ఒక స్థితిని ఎదుర్కొన్నది. అది స్టాలిన్ ఆనాడు ఆ రోజుల్లో ప్రపంచాన్ని మొత్తం ఒక సెంటర్గా మార్చవలసిన పరిస్థితి నుంచి కాస్త పక్కకి వెళ్ళిపోవటం మూలంగా కూడా రష్యాలో విప్లవం కూలిపోయింది, సామ్యవాదం కూలిపోయింది. నిజమే మీరు అన్నారు. తర్వాత చైనాలో మావో నాయకత్వం వహించాడు, మావో వర్గ పోరాటం నడిపాడు, ఆయన విప్లవాన్ని తీసుకొచ్చాడు, ఆయన చైనాను అభివృద్ధి చేశాడు. అయితే నేను ఇక్కడ ఫెయిల్ అయిన మాట వాస్తవమే, కానీ చెప్పదలుచుకున్న విషయం నోటెడ్గా చేయాల్సింది ఏంటంటే, ఇవాళ ప్రపంచంలో చైనా నెంబర్ 2గా ఉంది కదా, మనం ఎవరం లేవు. ఈ నెంబర్ 2గా ఎదగడానికి ఏ వ్యవస్థ ఉపయోగపడిందంటే సామ్యవాద వ్యవస్థ ఉపయోగపడింది. ఇవాళ సామ్యవాదం లేదు, కానీ ఆనాటి సామ్యవాద వ్యవస్థ అక్కడ ప్రజలు పనిచేయాలి, తమ దేశం కోసం పనిచేయాలనే ఒక ఆకాంక్షని అక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకురావటం మూలంగా దేశం ఉత్పత్తి అన్ని రకాల వస్తువుల్ని ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్ నిండా నింపివేయగల సైన్యము, ఆయుధాలు. ఇవాళ అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో అత్యధికులు చైనీసే. వాళ్ళు వాడే ఐఫోన్ కూడా చైనా నుంచే వస్తాయి. అమెరికా వాడు ఏం చేయడం. కనుక అంత డెవలప్ కావడానికి ఆనాడు కారణం అది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూలిపోయింది. అక్కడ కూడా చైనాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, తప్ప అక్కడ కమ్యూనిజం లేదు. అందుకోసం నేను ఈ సమాజానికి చెప్పదలుచుకున్నది, పెట్టుబడిదారి దేశాల్లో కూడా జరగనంత అభివృద్ధి సామ్యవాద దేశాల్లో జరిగింది. జరగడానికి కారణము అది కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో విప్లవం రావటమే, సామ్యవాదం ఉండటం వలన మాత్రమే జరిగింది. 17లో విప్లవం జరిగింది రష్యాలో, 29-30 ఆర్థిక మాంద్యం ఏర్పడింది ప్రపంచంలో. మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్యానికి అతలాకుతలమైంది, ఒక రష్యా తప్ప. అంత పెద్ద ఆర్థిక మాంద్యాన్ని ఎట్లా ఎదుర్కొన్నది రష్యా అంటే, ఒక ప్లానుడ్ ఎకానమీ ఉంది కనుక ఎదుర్కొన్నది. పెట్టుబడిదారు దేశాలు ప్లానుడ్ ఎకానమీ ఉండదు కనుక అవి కుదేలు అయిపోయాయి. అది ఇవాళ సంక్షోభాలు. అందుకే మార్క్సిజం, ఇవాళ మార్క్స్ రచనలు విపరీతంగా చదువుతూ ఉన్నారు, ఇప్పటికి చదువుతున్నారు యూరోప్ దేశాల్లో విపరీతంగా. ఎందుకంటే మార్క్స్ ప్రాసంగికత ఎప్పటికప్పుడు పెరుగుతుంది. పెట్టుబడిదారు దేశాల సంక్షోభంలోకి వెళ్ళిపోయినప్పుడల్లా మార్క్స్ గుర్తొస్తాడు వాళ్ళకి. అందుకోసమే ఈ ప్రపంచంలో దోపిడీ ఉంది, నిజమే కదా, బ్రహ్మాండంగా. మరి దోపిడీ ఉన్నది నిజం అయినప్పుడు, కొత్త పుంతలు దొక్కుతున్నది నిజమైనప్పుడు, ఆ దోపిడీ నిర్మూలన చెప్పినటువంటి మార్క్స్ సిద్ధాంతం నిజమే కదా. అది అమలవుతుందా కాదా అనేది కాలం చెప్పాలి సమాధానం. కానీ ఖచ్చితంగా ఈ పేద ప్రజల వెంట నడిచేది మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. వాళ్ళని విముక్తి చేసే సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతము అమలు కావాలని, రావాలని కోరుకోవటం ఒక విలువ, ఒక గొప్ప విలువ. దాన్ని కట్టుబడి పనిచేయటం ఇంకా గొప్ప విలువ. దానికోసం ప్రాణత్యాగం చేయడం అత్యున్నతమైనది. ప్రాణమే కదా ఈ ప్రపంచం. ఇప్పుడు రిలయన్స్ అంబానీ దగ్గరికి వెళ్ళి గన్ ఇట్లా పెట్టి నీ ఆస్తి రాసిస్తావా, నువ్వు చచ్చిపోతావు అంటే ఆస్తి రాసిస్తావు కదా, అంటే ప్రాణానికి ఎక్కువ విలువ ఇస్తాడు. అట్లాంటి ప్రాణాన్ని గడ్డిపోచలాగా వదిలేస్తున్నారు కదా, అది గొప్పది. అంటే ఈ సమాజం బాగుపడుతుంది అనడానికి నీ తోటి మనిషి నీ స్వేచ్ఛ కోసం త్యాగం చేస్తున్నాడంటే
ఆ త్యాగం చేసే ఆ చైతన్యాన్ని ఈ సిద్ధాంతం ఇచ్చింది.